ఇది కూడా ఓటు హక్కు కల్పించబడుతుంది. సామాజికంగా, ఆర్థికంగా, అదేవిధంగా సమాజాన్ని జాతీయ ఓటర్ దినోత్సవం జరుపుకుంటున్నాము. మొట్టమొదటిగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు మనము 2011వ సంవత్సరం మొదటి జాతీయ ఓటర్ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఇది మన ఎలక్షన్ కమిషన్ ఏర్పడిన డేట్ను ఉపయోగించి మనము ఈ జాతీయ ఓటర్ దినోత్సవం అనేది జరుపుకుంటున్నాము. ఈ జాతీయ ఓటర్ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులందరూ తప్పకుండా ఓటర్గా నమోదు కావాలి, ఈ ఓటింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ కావాలనే ఉద్దేశంతో, దీనికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఎలక్షన్ కమిషన్ మనం జాతీయ ఓటర్ దినోత్సవం జరుపుకుంటున్నాము. కనుక ఖచ్చితంగా మనము అర్బన్లో గమనించినట్టయితే యువత ఓటరు నమోదు శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి 18 సంవత్సరాల నిండిన యువతీ యువకులందరూ తప్పనిసరిగా ఓటింగ్లో నమోదు చేసుకొని ఓటింగ్ ప్రాసెస్లో పాల్గొవాల్సిన ఆవశ్యకత ఉందనే సందర్భంగా మనము ఈ జాతీయ ఓటర్ దినోత్సవం ముఖ్య ఉద్దేశంగా మనము సెలెక్ట్ చేసుకుంటున్నాము. సో ఈ కార్యక్రమానికి వచ్చిన అధికారులు మరియు ప్రపంచంలో దాదాపు 200 దేశాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి అనేక దేశాల్లో కూడా ఈ మిలిటరీకి సంబంధించినటువంటి తిరుగుబాట్లు జరిగి మిలిటరీ పాలకులే నియంతృత్వంతో పరిపాలిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాము. కానీ మన దేశంలో గత 75 సంవత్సరాలుగా ప్రజాస్వామ్య పరంగా ఎన్నికలు జరిగి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అటు రాష్ట్ర అసెంబ్లీలకు కానీ పార్లమెంట్ కానీ ఎన్నికలు జరిగి ప్రజలే ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాలను ఎన్నుకొని పరిపాలన జరిగేటట్టుగా మన దేశంలో సక్సెస్ఫుల్గా ప్రజాస్వామ్యం జరుగుతుంది. దాదాపు మన దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల జనాభాలో ఇప్పుడు 100 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు. దాదాపు ఎలక్షన్ చేస్తే 5 నుంచి 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఎలక్షన్స్లో పాల్గొని దేశంలో ప్రపంచంలో ఏ కంట్రీలో లేనట్టుగా మన దేశంలో ఈ ప్రజాస్వామ్యం నడుస్తుంది సక్సెస్ఫుల్గా. గత 75 ఏళ్ళ నుంచి మన చుట్టుపక్కలైనటువంటి దేశాలను కూడా చూసినా కూడా అనేక దేశాల్లో కూడా సైనిక తిరుగుబాట్లు జరిగి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. అలా కాకుండా మన దేశంలో ఇది సక్సెస్ఫుల్గా నడుస్తుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం మీరు సక్సెస్ఫుల్గా 18 సంవత్సరాలు నిండగానే ఓటర్గా నమోదు చేసుకొని మీ యొక్క ఓటు హక్కుల ఎన్నికల్లో స్థానిక ఎన్నికలు కానీ, అసెంబ్లీ ఎన్నికలు కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో కానీ మీరు మంచిగా ఓటు హక్కు వినియోగించుకొని సరైనటువంటి అభ్యర్థులను ఎన్నుకుంటే మన దేశం ఇంకింత ముందుకు పోతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి మరొక అగ్రరాజ్యంగా మన దేశం ఉద్భవించేటువంటి అవకాశం ఉంది. మీకు అందరికీ కూడా తెలుసు, పేపర్లలో టీవీ న్యూస్లో చూస్తూ ఉంటారు. ఇప్పుడు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి భారతదేశము ఇంకొక 2-3 ఇయర్స్లో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జరుగుతుంది. సో అటు ఆర్థికాభివృద్ధి జరగాలంటే కూడా మంచి ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఉండాల్సి ఉంటుంది. మీరందరూ కూడా ఓటర్లుగా నమోదు చేసుకొని మీరు మీ తల్లిదండ్రులు తర్వాత మీ సిబ్లింగ్స్ అందరూ కూడా ఓటర్స్గా నమోదు చేసుకుని దేశంలో ప్రజాస్వామ్యం సక్సెస్ఫుల్గా రన్ కావడానికి ఈ ఓటర్స్ డే అనేటువంటిది మనకి సహకరిస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సిబ్బందికి కూడా ఎవరికి ఇస్తామో తెలియదు. మన చుట్టుపక్కల వాళ్ళు, మన దోస్తులు, మన ఇంట్లో వాళ్ళు ఎవరికి వేయమంటే వాళ్ళకి ఇస్తున్నాం. కానీ మనమే చూడాలి, ఒకసారి చూసి ఓటు వేసుకుంటాం. సో అది చేస్తారనే మనకు ప్రజాస్వామ్యం ఉంది. ఇప్పటికే అది కొంతవరకు చేస్తున్నాం కాబట్టే ప్రజాస్వామ్యం ఈరోజు ఇంకా మన దేశంలో ఉంది. ఇందాక రాజాగౌడ్ గారు చెప్పినట్టు మరి కొన్ని దేశాల్లో నియంతృత్వం వల్లనే ప్రజాస్వామ్యం కూలి చేయడం వల్లనే ఈరోజు దేశంలో తిరుగుబాట్లు వచ్చినాయి. మన పక్కన బంగ్లాదేశ్ కావచ్చు, ఇప్పుడు ఇరాన్లో కావచ్చు, అంతకుముందు రష్యాలో కావచ్చు, ఉజ్బెకిస్తాన్లో కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ప్రజాస్వామ్యం గొంతు నొక్కడం వలన, నియంతృత్వం వలన, యువతకి నిరుద్యోగం వలన తిరుగుబాటు వచ్చింది. సో అటువంటిది రాకుండా మనం 50 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నారంటే వీళ్ళకు ప్రజాస్వామ్యం నిలబెట్టుకోవడం ఏమొస్తుంది, వీళ్ళకేం చేతనవుతుంది, వీళ్ళకి చదువు రాదు, ఏమీ తెలియదు, నిరక్షరాస్యులు ఉన్నారు, వీళ్ళల్లో బోలెడని మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, వీళ్ళేమి నిలబెట్టుకుంటారు ప్రజాస్వామ్యం అని చెప్పి మనకు ముద్రేసిపోయింది. కానీ అదంతా తప్పు అని అప్పుడున్న నాయకులు వాళ్ళ సామర్థ్యంతో అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి అందరికీ ప్రజాస్వామ్యయుతంగా ముందుకు పోగలమని చూపించడమే కాకుండా భారత్ని ఈరోజు ప్రపంచ స్థాయిలో ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలా నిలబెట్టారు. సో దాన్ని మనం ఇక్కడి నుంచి ముందుకు తీసుకుపోవాలి అంటే మనం ఏం చేయాలని మనం చూడాలి. ఎంతసేపు మనం ఏమనుకుంటామంటే
మాకేమొచ్చింది, వాళ్ళకి పెన్షన్ వచ్చింది. వారిని మన అడిషనల్ కలెక్టర్ శ్రీమతి బిఎస్ లతా గారు, అదనపు కలెక్టర్ రెవెన్యూ, అదేవిధంగా రాజగౌడ్ ఇండియా 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 ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో